హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మ్యాడ్ మ్యాక్స్. సో 2024 జనవరి మంత్లో మనకు తెలిసింది ఏపీలో ద ప్రెస్టీజియస్ ఫెస్టివల్ వచ్చేసి సంక్రాంతి. సంక్రాంతికి మన ఏపీలో చూసుకుంటే కోడిపందాలు, గుండాట్లు, ఇంకా చాలా చాలా గేమ్స్, దాంతోపాటు మూవీస్, బాక్స్ ఆఫీస్కి మంచి సీజన్ ఇది. సో అలాంటి సంక్రాంతి సీజన్లో వరుస పెట్టి మన సినిమాలు అయితే రెడీ అయిపోయి. సో చూద్దాం మూవీస్ ఏంటో. ఖచ్చితంగా ఈ సంక్రాంతికి అయితే మంచి బాక్స్ ఆఫీస్ దగ్గర బొనాన్సా అయితే ఉండబోతుంది. ఎందుకంటే చాలా మూవీస్ రిలీజ్ అవ్వబోతున్నాయి మన తెలుగులో, అలాగే తమిళ నుంచి చాలా అంటే చాలా మూవీస్ రాబోతున్నాయి. సో ఆ మూవీస్ ఏంటో ఒక లుక్ వేసేద్దాం. లెట్స్ గెట్ ఉంటుంది వీడియో. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీకి సంబంధించిన అప్డేట్స్, రివ్యూస్, పబ్లిక్ టాక్స్ మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో డోంట్ మిస్ ఇట్. ఈ సంక్రాంతి రిలీజెస్ కన్నా ముందు మన దేవర యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు నటించిన మూవీ నుంచి గ్లిమ్స్ అయితే రాబోతుంది జనవరి 8వ తారీఖున. సో ఈ మూవీ గ్లిమ్స్ని మన సంక్రాంతి రిలీజెస్ హనుమాన్కి అయితే అటాచ్ చేయబోతున్నారు. సో మ్యాక్సిమం అన్ని మూవీస్కి అటాచ్ చేస్తామని చెప్తున్నారు. సో అఫీషియల్గా వచ్చింది ఏంటంటే హనుమాన్ మూవీకి ఈ గ్లిమ్స్ని అటాచ్ చేస్తామని చెప్తున్నారు. గ్లిమ్స్ అయితే ఎరక్కొడేసిందని టాకు. సో చూద్దాం. సో మనకు తెలిసిందే సంక్రాంతి సీజన్ జనవరి 11, 12 ఆ టైం నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి గవర్నమెంట్ కూడా ఆ టైం నుంచి హాలిడేస్ ప్రకటించబోతున్నారు. సో జనవరి 12న ఫస్ట్ రిలీజ్ అవ్వబోయే మూవీ చాలా పెద్ద మూవీ, అండ్ వాళ్ళిద్దరి కొలాబరేషన్ కూడా ఇంతవరకు మంచి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అతడు కలేజా కాంబో, అంటే మన మహేష్ బాబు గారు, త్రివిక్రమ్ గారు కాంబినేషన్లో వస్తున్న మూవీ గుంటూరు కారం మూవీ. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లిమ్స్ అవనివ్వండి, సాంగ్స్, 3 సాంగ్స్, దాంట్లో కుర్చీని మడత పెట్టే సాంగ్ అయితే వేరే లెవెల్ రీచ్ అయింది. అసలు ఆ మూవీ జనవరి 12 రిలీజ్ అవబోతుంది. మహేష్ బాబు గారు, శ్రీలీల అండ్ మీనాక్షి చౌదరి అని లీడ్ రోల్స్. సో ఈ మూవీ జనవరి 12న మంచి ఎక్స్పెక్టేషన్స్ తో వస్తుంది. ఈ సీజన్ లో రాబోతున్న ద మోస్ట్ బిగ్గీ మూవీ ఇది. అండ్ టైర్ 1 స్టార్స్ లో వేరే మూవీ ఏమీ లేదు, ఈ మూవీయే. సో అందరూ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం గుంటూరు కారంకి వేస్తున్నారు. ఆ రోజే జనవరి 12న మన హనుమాన్ మూవీ అయితే రిలీజ్ అవబోతుంది, మన తేజ సజ్జా గారి మూవీ, అండ్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై ప్రశాంత్ వర్మ. మనకు తెలిసిందే ప్రశాంత్ వర్మ గారు ముందే చెప్పారు, ఇదొక ఫ్రాంచైజ్ లాగా ఒక 12 సూపర్ హీరోస్, మన ఇండియా నుంచి వచ్చిన సూపర్ హీరోస్ లిస్ట్ బేస్డ్ గా 12 మూవీస్ అయితే తీస్తామని చెప్తున్నారు. దాంట్లో ఫస్ట్ మూవీ హనుమాన్, అండ్ సెకండ్ మూవీ అదిరావ్ అనౌన్స్ చేశారు, అండ్ థర్డ్ మూవీ మొన్న ఈ మధ్యన రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు, హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ. సో ఈ మూవీస్ ఇలాగ 12 సూపర్ హీరో మూవీస్ తీస్తున్నారంట. సో ఈ మూవీకి కూడా మంచి హైప్ ఉంది హనుమాన్కి. అండ్ లో బడ్జెట్ లో కూడా మూవీ విజువల్ గా చాలా అంటే చాలా బాగుంది. ట్రైలర్స్ లో అవనివ్వండి, వాళ్ళు రిలీజ్ చేసిన టీజర్స్ లో చాలా అంటే చాలా బాగుంది. సో విజువల్ గా ఆ రోజు నాడే మన తమిళ్ డబ్ మూవీ, మన తెలుగులో ధనుష్ గారు నటించిన మూవీ కెప్టెన్ మిల్లర్ కూడా రిలీజ్ అవబోతుంది. సో దానికి సంబంధించిన ట్రైలర్, టీజర్స్ కూడా బాగున్నాయి. ఆ మూవీకి కూడా దానికి తగ్గట్టు హైప్ ఉంది మన తెలుగులో. సో ఆ మూవీ కూడా జనవరి 12న రిలీజ్ అవబోతుంది. సో అదే జనవరి 12న ఇంకొక మూవీ, 4వ మూవీ కింద మన శివకార్తికేయన్ గారు నటించిన ఐలాన్ మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. దానికి సంబంధించిన టీజర్స్, ట్రైలర్స్ కూడా రిలీజ్ చేశారు. అండ్ అలాగే ఈ మూవీ ఎప్పుడో 6 to 7 years నుంచి తీస్తున్నారంటే ఈ మూవీకి ప్లానింగ్ చేసి, దానికి సంబంధించిన ఎగ్జిక్యూషన్, విఎఫ్ఎక్స్ అన్నీ వర్కౌట్ అయ్యాకే సినిమాని రిలీజ్ చేద్దామని చెప్పేసి పోస్ట్ పోన్ చేసుకుని ఇన్ని రోజులు వెయిట్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు జనవరి 12న. సో ఏలియన్ బేస్డ్ మూవీ కింద మూవీ ఉండబోతుంది ఇది. చూద్దాం ఆ మూవీ కూడా ఎలా ఉంటుంది ఏంటనేది. మళ్ళీ అదే రోజున జనవరి 12న మెర్రీ క్రిస్మస్ అంటూ మన విజయ్ సేతుపతి గారు వచ్చేస్తున్నారు. సో ఆ మూవీకి కూడా మంచి హైప్ ఉంది, ఎందుకంటే అది బాలీవుడ్ నుంచి వస్తున్న మూవీ, మన తెలుగులో డబ్ అవ్వబోతుంది. సో ఆ మూవీ కూడా మంచి హైపే ఉంది. విజయ్ సేతుపతి గారు అంటే మనకు తెలిసిందే, మన తెలుగులో మంచిగా అట్రాక్ట్ చేసుకుంటున్నారు ఆడియన్స్ని. సో ఈ మూవీ నుంచి కూడా మనం మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు విజయ్ సేతుపతి గారి నుంచి. సంక్రాంతికి జనవరి 13న మన సైంధవ్, వెంకటేష్ గారు నటించిన మూవీ సైంధవ్, శైలేష్ కొలన్ గారి డైరెక్టర్. సో ఆ మూవీకి కూడా మంచి హైప్ ఉంది. మొన్న రిలీజ్ చేసిన ట్రైలర్లో యాక్షన్ కట్స్ అయితే వేరే లెవెల్. అసలు మూవీకి కూడా మంచి హైప్ ఉంది. ఎప్పుడు డిసెంబర్ 22న రావాల్సిన మూవీ, బట్ సలార్ రిలీజ్ అక్కడికి రావడంతో ఈ మూవీ పోస్ట్పోన్ చేసుకుని మన జనవరి సంక్రాంతి రేస్లోకి వచ్చేసింది సైంధవ్. సో ఆ మూవీకి కూడా మంచి హైప్ ఉంది. చూద్దాం మూవీ ఎలా ఉంటుంది ఏంటనేది. మూవీకి అయితే రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. యాక్చువల్గా డిసెంబర్ 13న ఈగల్ మూవీ రిలీజ్ అవ్వాలి, బట్
ఎన్ని మూవీస్లో థియేటర్స్ దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా మినిమల్ అంటే మినిమల్ దొరికినాయి. సో దాని గురించి ఏంటంటే సంక్రాంతి నుంచి వాళ్ళు మూవ్ అవుట్ అయ్యి February 9th రిలీజ్ చేయబోతున్నారు ఈగల్ మూవీని. ఈ ఈగల్ మూవీ సంక్రాంతికి అనౌన్స్ చేశారు, దాన్ని మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారు. January 14న అసలైన పండుగ స్టార్ట్ అవబోతుంది. పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమాలా ఉంది టీజర్స్ అండ్ సాంగ్స్ చూసుకుంటే. అండ్ అలాగే ఆ సినిమాలో నాగార్జున గారితో పాటు అల్లరి నరేష్ గారు, రాజ్ తరుణ్ గారు కూడా నటించబోతున్నారు. మనకు వచ్చిన ఇన్ఫో ప్రకారం ఆ మూవీ మలయాళం మూవీ రీమేక్ అంటున్నారు. సో చూద్దాం మూవీని సేమ్ యాస్టీస్ తీసారా లేదంటే ఏమైనా మన నేటివిటీకి తగ్గట్టు చేంజ్ చేశారా ఏంటి అనేది. సో ఆ మూవీ కూడా పర్ఫెక్ట్ సంక్రాంతి బొమ్మలాగా కనిపిస్తుంది టీజర్స్ కానీ సాంగ్స్ కానీ చూస్తే. సో ఇవి ఈ సంక్రాంతికి రాబోయేది. ఈ 3 days సినిమా లవర్స్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ దాని తర్వాత మూవీస్ రిలీజ్ అయిపోయాక సంక్రాంతి హాలిడేస్ కంటిన్యూషన్ ఉంటుంది కాబట్టి 17th వరకు మూవీ టాక్ ఏదైతే బాగుంటుందో అదైతే బేబచ్చంగా కొడుతుంది. తెలుసు మన తెలుగు మార్కెట్ సంక్రాంతి మార్కెట్ మించింది లేదు. సో మెయిన్ హీరోస్ అందరూ ప్రిఫర్ చేసేది సంక్రాంతి రిలీజ్ చేసి, ఎందుకంటే మీకు యావరేజ్ స్టాక్ ఉన్నా సరే మూవీ బేబచ్చంగా పుల్ చేస్తుంది కలెక్షన్స్. ఇది ఈ వీడియో సంక్రాంతి మూవీస్ లిస్టు. సో మీరు ఏ మూవీస్కి వెళ్తారు కింద కామెంట్ చేయండి. మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి, సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటి కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. ఆ కుర్చీని మార్చబెట్టి